ఢిల్లీ టూర్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. దేశ రాజధానిలో పార్టీ ఆఫీస్ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ దాకా కీలక అంశాలపై చిట్చాట్లో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ యాక్టివిటీస్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేష్. పార్టీ ఆఫీస్ అంటే అది కార్యకర్తల కార్యాలయమే అన్నారు ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీఎం ని కలవాలంటే అపాయింట్మెంట్ అవసరం కానీ పార్టీ ఆఫీస్ కు ఎవరు ఎప్పుడొచ్చినా ఫిర్యాదులు తీసుకుంటామన్నారు. ఢిల్లీ బీజేపీ ఆఫీస్ కన్నా టీడీపీ ఆఫీస్ పెద్దగా ఉందన్నారు లోకేష్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి ఎందుకు ఓటేసిందో వైఎస్ జగన్నే అడగాలన్నారు లోకేష్. 2029 ఎన్నికల్లో కూడా మోదీకే తమ మద్దతు ఉంటుందన్నారు. కేటీఆర్ ను కూడా కలుస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేష్. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి కలవాల్సిన అవసరం లేదన్నారు. కవితను టీడీపీలో తీసుకోవడం అంటే జగన్ ని పార్టీలో చేర్చుకోవడమేనంటూ చిట్చాట్ చేశారు నారా లోకేష్. రెడ్ బుక్ లో చాలా ఉన్నాయన్న లోకేష్ అన్ని బయటకొస్తాయన్నారు. వైసీపీ నేతలెవరూ అవినీతి జరగలేదని చెప్పడం లేదు, దొరికిపోతానన్న భయంతోనే జగన్ బెంగళూరులో ఉన్నారన్నారు. తెలంగాణపై టీడీపీ ఫోకస్ చేస్తోందని త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీపై పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారన్నారు లోకేష్. ఢిల్లీ టూర్ లో ఉన్న నారా లోకేష్ ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరును ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సంక్షేమ పథకాలను బూత్ స్థాయికి తీసుకెళ్లాలని ప్రధాని సూచించారన్నారు.